ఇది వచ్చేసి నసనకోట దగ్గర వెంకటేశ్వర ఆలయం, తిరుమల దేవస్థానం. తిరుమల దేవస్థానం ఉండేది. వెళ్ళవాలి ఇప్పుడు నీట్గా లాక్ చేసేయండి డోర్ వాళ్ళు, చెప్పులు వదిలేసుకొని. శనివారం ఇక్కడ గుడి మూత ఉంటుంది, అయినా కూడా భక్తులు వచ్చారు. ఈ భక్తుడు తుమ్ముతున్నాడు. తిరుమల దేవస్థానం ఆలయ కమిటీ కార్యాలయం అక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, ఆలయం. ఇక్కడ చూస్తే స్టెప్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ. కొడికాలు పెట్టు. ఇది తిరుమల దేవరస్వామి సన్నిధానం. ఇది శ్రీ 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 తిరుమల దేవరస్వామి వారి సన్నిధానం. వావ్, అద్భుతంగా కట్టారు ఇక్కడ గుట్ట పైన. రాగి కట్టడాలు, చాలా పురాతనమైన కట్టడాలు ఇవి. దాదాపు 100 సంవత్సరాలు ఉండొచ్చు. గాయకొండ వచ్చి ఇక్కడ చేపలు కూడా చూడొచ్చు. అద్భుతంగా రాయికి దానికి శిలలు చెక్కడం జరిగింది, వాటి పెయింటింగ్ కూడా వేయడం జరిగింది. భక్తులు వచ్చిన వాళ్ళకి ఎండకు కానీ వర్షానికి కానీ భక్తజన సందోహం ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఏరియా అంతా ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ ఆలయం సంబంధించి భూములు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మొత్తం వేప చెట్లు పెట్టడం జరిగింది. దాదాపు కొన్ని ఎకరాల్లో ఉంటుంది. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇదైతే వాతావరణం. చూడదు ప్రొఫెషనల్గా అది మొత్తం గేటు ఓపెన్లో లేవు. ఓపెన్లో ఉన్నాయి. ఓపెన్ చేయి. నవగ్రహాలు అనమాట ఇవన్నీ. ఈరోజు గుడికి సెలవు కాబట్టి మొత్తం భక్తులు ఎవరు లేరు ఇక్కడ కాబట్టి మన వచ్చిన వాళ్ళు ఇక్కడ బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు తిరుమల దేవస్థానం సంబంధించి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇక్కడ ఉంది. చూద్దాం వీటి చరిత్ర ఏమన్నా బోర్డు స్తూపంలో శిలాఫలకం లాగా ఏమన్నా దొరుకుతుంది ఇక్కడ సమాచారం. ఎక్కడ లేదు. గుడి అయితే చాలా అద్భుతంగా అయితే కట్టారు. ఇది మొత్తం రాతి కట్టడం. ఇది తర్వాత ఇదంతా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇదంతా చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంది గుడికి సంబంధించింది ఈ పరిసరాలు మొత్తం. ఇక్కడ ఇంకో గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ ఉండేది. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఇక్కడ చూసారు కదా ఆంజనేయ స్వామి సన్నిధానం అని చెప్పేసి. ఈ తర్వాత ఈ భూములన్నీ వీటికి సంబంధించినవి. ఇక్కడ నుంచి చూస్తే దగ్గరే పరిటాల రవి గారి ఘాట్ ఇక్కడ దగ్గరే ఉంటుంది. ఇది చుట్టుపక్కల 2 కిలోమీటర్ 2-3 కిలోమీటర్లోనే ఇక్కడ
చూద్దాం, ఇక్కడి నుంచి ఒక సెల్ఫీ తీసుకుందాం గుడికి వచ్చామని చెప్పేసి గుర్తుగా. లేదు సరిగ్గా రాలేదులే ఫోటోలు.